Hello everyone, welcome to Dara English Communication. In this session today we'll discuss about homophones, homonyms and homographs. So మనం ఈ homophones అంటే ఏంటిది, homonyms అంటే ఏంటిది, homographs అంటే ఏంటిది, వీటన్నిటి గురించి మనం ఒక చిన్న డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ సెషన్లో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మనకి homophones అంటున్నాం. హోమోఫోన్స్ ఫస్ట్ మనకి వర్డ్ యొక్క మీనింగ్ అనేది తెలియాలి. హోమోఫోన్ అంటే మీనింగ్ ఏంటిది ఫస్ట్. సో హోమో అంటే మనకు తెలుసు ఆల్రెడీ, హోమో అంటే మనకి ఇక్కడ సింగిల్. హోమో అంటే మీనింగ్ వచ్చేసి సింగిల్. మరి ఇక్కడ ఫోన్స్ అంటే ఫోన్స్ అనేది మీనింగ్ వచ్చేసి మనకి ఇక్కడ సౌండ్. ఫోన్స్ యొక్క మీనింగ్ వచ్చేసి సౌండ్. సో కంప్లీట్ వర్డ్ యొక్క మీనింగ్ ఏంటంటే మనకు సింగిల్ సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో దీన్నే మనం ఏమంటున్నాం అంటే హోమోఫోన్స్ అని చెప్పేసి అంటూ ఉంటాం. సో హోమోఫోన్స్ అంటే ఏంటి, ఇప్పుడు కంప్లీట్ మీనింగ్ వచ్చేసి మనకు హోమోఫోన్స్ ప్రొడ్యూస్ ఒక సింగిల్ ప్రొనౌన్సియేషన్. అండ్ ఇక్కడ మనకి సింగిల్ ప్రొనౌన్సియేషన్తో పాటు డిఫరెంట్ స్పెల్లింగ్ ఉంటుంది. ఆ వర్డ్ యొక్క మీనింగ్ అనేది కూడా మనకి డిఫరెంట్గా వస్తూ ఉంటుంది. ఓకేనా. సో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. ఇక్కడ హోమోఫోన్స్ అంటే ఏంటిది. హోమోఫోన్స్ ప్రొడ్యూస్, I'll write the definition here. Homophones produce same pronunciation different spelling and different meaning. Different spelling and different meaning. డిఫరెంట్ మీనింగ్. దీన్నే మనం ఏమంటున్నాం అంటే హోమోఫోన్స్ అని చెప్పేసి అంటూ ఉంటాం. సో హోమోఫోన్స్ అంటే మనకి ఏంటంటే, ఇప్పుడు హోమోఫోన్స్ ప్రొడ్యూస్ ఒక సేమ్ ప్రొనౌన్సియేషన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. మనకి డిఫరెంట్ స్పెల్లింగ్ ఉండాలి, డిఫరెంట్ మీనింగ్ ఉండాలి. వాటిని మనం ఇక్కడ హోమోఫోన్స్ అని చెప్పేసి అంటుంటాం. సో ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఎగ్జాంపుల్స్ అంటే మనకి ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ సన్ అనేది ఉంది, SUN. అదేవిధంగా SON, సన్. సో ఇక్కడ మనకి ఏముంది, సేమ్ స్పెల్లింగ్ ఉంది, డిఫరెంట్ సేమ్ ప్రొనౌన్సియేషన్ ఉంది, డిఫరెంట్ స్పెల్లింగ్ అంటున్నాం, మీనింగ్ కూడా మనకి ఇక్కడ డిఫరెంట్గా ఉంది. ఇంకొక వర్డ్ కూడా చూద్దాం మనం. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ వీక్ అనేది ఉంది, దెన్ ఇంకొక వీక్, WEAK, వీక్. ఒకటేమో మనకి వారంలో రోజునే మనం ఇక్కడ వీక్ అంటాం, ఇంకోటేమో ఫిజికల్గా వీక్ అని చెప్పేసి అంటూ ఉన్నాం. దెన్ నెక్స్ట్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి చూద్దాం, రైట్ అండ్ రైట్. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ ప్రొనౌన్సియేషన్ వచ్చేసి సేమ్ ఉంటుంది, కానీ స్పెల్లింగ్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. అదేవిధంగా మనకి మీనింగ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో వీటిని మనం ఏమంటున్నాం అంటే హోమోఫోన్స్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఇట్లా మనకి చాలా వర్డ్స్ వస్తూ ఉంటాయి. సో వాటిని మనం ఇక్కడ ఏమంటుంటాం అంటే వి కాల్ ఇట్ యాజ్ హోమోఫోన్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ. సో ఇక్కడ మనకి అగైన్ ప్రొనౌన్సియేషన్ ఇస్ సేమ్, డిఫరెంట్ స్పెల్లింగ్ అండ్ డిఫరెంట్ మీనింగ్. సో ఇవి మనకి హోమోఫోన్స్. సో నెక్స్ట్ మనకి ఇంకొకటి తీసుకుందాం. సేమ్ ఫార్మాట్లో మనం హోమోనీమ్స్కి వెళ్దాం. ఇప్పుడు మనకి హోమోనీమ్స్ అంటే మరి ఏంటిది. ఇక్కడ మనకి హోమోనీమ్స్ కూడా మనకి ఇక్కడ సేమ్ సింపుల్ యాజ్ హోమోఫోన్స్. హోమోనీమ్స్లో మనకి సేమ్ స్పెల్లింగ్ ఉంటుంది, సేమ్ ప్రొనౌన్సియేషన్ ఉంటుంది, బట్ డిఫరెంట్ మీనింగ్. ఇక్కడ మనకి సేమ్ స్పెల్లింగ్ and then same pronunciation. హోమోనిమ్స్లో మనకి ఎట్లుంటుంది అంటే
సేమ్ స్పెల్లింగ్ ఉంటుంది, సేమ్ ప్రొనౌన్సియేషన్ ఉంటుంది. వీటిని మనం ఏమంటున్నాం అంటే హోమోనిమ్స్ అని చెప్పేసి అంటుంటాం. సో ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఏంటి మరి హోమోనిమ్స్ కంటే? ఎగ్జాంపుల్స్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ప్రెజెంట్ అండ్ దెన్ ప్రెజెంట్. ఇక్కడ మనకి ప్రెజెంట్, ఒక ప్రెజెంట్ని తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ ప్రెజెంట్ నౌ ఇన్ ద క్లాస్, వీఆర్ అటెండింగ్ ద క్లాస్. అదర్ ప్రెజెంట్ ఈజ్ మనం ఏవైనా బర్త్డేలకు కానీ మ్యారేజెస్ కానీ వెళ్ళినప్పుడు ఏదైనా ఒక గిఫ్ట్ అనేది ప్రెజెంట్ చేస్తూ ఉంటాం. సో దాన్ని మనం ఇక్కడ ప్రెజెంట్ అని చెప్పేసి అంటుంటాం. దెన్ నెక్స్ట్ మనం ఫెయిర్, ఫెయిర్ అనేది తీసుకుందాం. ఫెయిర్, అదర్ వన్ ఈజ్ అగైన్ అనదర్ ఫెయిర్. సో ఫెయిర్ అంటే ఇక్కడ మనకి ఒకటి వచ్చేసి సైన్స్ ఫెయిర్, ది అదర్ వన్ వచ్చేసి మనకు ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు ఏమంటాం అంటే హర్ పర్ఫార్మెన్స్ వాజ్ ఫెయిర్ అని చెప్పేసి యూజ్ చేస్తాం. ఆర్ హీ లుక్స్ ఫెయిర్, ఆర్ షీ లుక్స్ ఫెయిర్. సో ఇక్కడ మనకి డిఫరెంట్ కాంటెక్స్లో మనం వర్డ్స్ అనేవి యూజ్ చేస్తూ ఉన్నాం. సో అందుకే ఇక్కడ మనం ఏమంటున్నాం అంటే హోమోనిమ్స్లో సేమ్ స్పెల్లింగ్ ఉంటుంది, సేమ్ ప్రొనౌన్సియేషన్ ఉంటుంది, కానీ మీనింగ్ వచ్చేసి మనం ఇక్కడ డిఫరెంట్గా యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో నెక్స్ట్ మనం అనదర్ వర్డ్ తీసుకుందాం. బ్యాంక్, బ్యాంక్ అండ్ దెన్ బ్యాంక్. ఇక్కడ మనకి ఒకటేమో the money which we deposit in the bank or we draw the money from the bank. The other one is river bank. Okay, the other one వచ్చేసి మనకి ఇక్కడ river bank. Then అదే విధంగా మనకి let us take another word, lie and then lie. సో ఇక్కడ మనకి సేమ్ స్పెల్లింగ్ ఉంది, సేమ్ ప్రొనౌన్సియేషన్ ఉంది, కానీ మీనింగ్ వచ్చేసి మనకి వన్ లై ఈజ్ టెల్లింగ్ ఫాల్స్, ది అదర్ వన్ ఈజ్ లయింగ్ ఆన్ ద బెడ్. సో ఈ విధంగా మనకి హోమోనిమ్స్ అనేవి ఉంటుంటాయి. హోమోనిమ్స్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సేమ్ స్పెల్లింగ్, సేమ్ ప్రొనౌన్సియేషన్. సో ఇది దీని యొక్క ఫార్మాట్. నెక్స్ట్ మనకి హోమోగ్రాఫ్స్ కూడా చూద్దాం. హోమోగ్రాఫ్స్లో మనకి వాటికి దీనికి డిఫరెన్స్ ఏంటిది అసలు ఒకసారి చూద్దాం. హోమోగ్రాఫ్స్ అంటున్నాం. ఇప్పుడు మనకి హోమోగ్రాఫ్స్లో స్పెల్లింగ్ సేమ్, స్పెల్లింగ్ సేమ్, స్పెల్లింగ్ సేమ్ అండ్ ఇక్కడ మనకి మీనింగ్ డిఫరెంట్, డిఫరెంట్ మీనింగ్ అండ్ దెన్ ప్రొనౌన్సియేషన్ ఈజ్ ఆల్సో డిఫరెంట్. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాం అంటే మనం స్పెల్లింగ్ అనేది సేమ్ ఉంటుంది, ఓన్లీ ఒకటే మనకి ఇక్కడ స్పెల్లింగ్ ఒకటే మనకి సేమ్ ఉంటుంది, మీనింగ్ డిఫరెంట్ ఉంటుంది. అదేవిధంగా మనకి ప్రొనౌన్సియేషన్ కూడా కొన్నిసార్లు చేంజ్ అవుతుంది, కొన్నిసార్లు సేమ్ ఉంటుంది. అది హోమోగ్రాఫ్స్లో మనకి సేమ్ స్పెల్లింగ్ ఉంటుంది, మీనింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ప్రొనౌన్సియేషన్ అనేది సమ్ టైమ్స్ ఇట్ చేంజెస్, సమ్ టైమ్స్ ఇట్ డజంట్ చేంజ్. ఓకే, సో అది మనకి ఇక్కడ హోమోగ్రాఫ్స్లో చూస్తుంటాం. కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం మనం ఇక్కడ. ఎగ్జాంపుల్స్లో ఫర్ ఎగ్జాంపుల్ మినిట్, మినిట్, ది అదర్ వన్ ఈజ్ అగైన్ MINUT. ఇక్కడ మనం ఒకటి మినిట్గా తీసుకుంటే ఇంకొకటి వచ్చేసి మనం ఇక్కడ మైన్యూట్ అనేది తీసుకుంటున్నాం. ఇక్కడ ఒకటి వచ్చేసి మనకు మినిట్ అంటే విచ్ ఇండికేట్స్ టైంని చూస్తాం. ఇంకోటి మైన్యూట్ అంటున్నాం. మైన్యూట్ అంటే స్మాల్ ఇన్సెక్ట్ ఆర్ ఎనీ స్మాల్ థింగ్, దట్ వీ కాల్ ఇట్ యాజ్ మైన్యూట్. దెన్ అదర్ వన్ వచ్చేసి విండ్, విండ్ అగైన్ విండ్. సో ఇక్కడ మనం రెండు విండ్లే తీసుకుందాం. వన్ వచ్చేసి విండ్ అంటున్నాం మనం ఎయిర్, గాలికి యూజ్ చేస్తూ ఉంటాం విండ్ అనేది. ది అదర్ వన్ ఈజ్ అనదర్ విండ్. దెన్ నెక్స్ట్ విల్ టేక్ లైక్ బౌ, BOW. సో ఇక్కడ మనకి స్పెల్లింగ్ అనేది సేమ్ ఉంది, కానీ మీనింగ్ డిఫరెంట్ ఉంది. బౌ ఈజ్ వన్ ఈజ్ ది ఆరో బౌ విచ్ వీ యూజ్ ఫర్ షూటింగ్ అండ్ ఆల్. ది అదర్ వన్ ఈజ్ బోవింగ్ డౌన్ బిఫోర్ సంబడి. ఓకే, బోవింగ్ డౌన్ బిఫోర్ ద క్వీన్ ఆర్ కింగ్. ఇట్లాంటివన్నిటికి మనం ఇక్కడ హోమోగ్రాఫ్స్ అనేవి మనం ఈ విధంగా యూజ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ మనకి హోమోగ్రాఫ్స్లో ఏముంటుంది అంటే స్పెల్లింగ్ ఒకటే సేమ్ ఉంటుంది, డిఫరెంట్ మీనింగ్ ఉంటుంది, అండ్ ఇక్కడ మనకి ప్రొనౌన్సియేషన్ అనేది కొన్నిసార్లు చేంజ్ అవుతుంది, కొన్నిసార్లు సేమ్ ఉంటుంది. ఓకే, సో దిస్ ఆల్ అబౌట్ ఫర్ టుడేస్ సెషన్. థ్యాంక్ యూ.